యూనివర్సిటీలో 984 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్స్ విడుదల చేస్తామనేసి ఇక్కడ ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్, అదేవిధంగా ఆచార్య కొండ లక్ష్మణ్ హార్టికల్చర్, అదేవిధంగా పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో దాదాపుగా 974 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందంటే వీటిని రాత పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. అదేవిధంగా ఇంటర్వ్యూ ఉండదు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 550, అదేవిధంగా హార్టికల్చర్లో 61, వెటర్నరీ యూనివర్సిటీలో కొన్ని బ్యాక్లాగ్ పోస్టులతో పాటు ఇక్కడ 294 పోస్టులు ఉంటాయనేసి చెప్పారు. సో ఇటీవల వీటికి సీఎం రేవంత్ ఆమోదం తెలపగా త్వరలో నోటిఫికేషన్స్ రిలీజ్ కానున్నదనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకు హోంశాఖలో ఇప్పుడు 2000 పోస్టులతో కలిపి దాదాపుగా 7000 వరకు కొలువులను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో ఈ నోటిఫికేషన్స్ కూడా 1-6-2 రోజుల్లో మరి నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం అయితే భావిస్తున్నటువంటి సమాచారం. సో ఇక్కడ చూడొచ్చు తెలంగాణ హోంశాఖలో పోలీస్, జైళ్ళు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఎస్పీఎఫ్ కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. దాదాపుగా 7000 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం ముద్ర వేసింది. 5000 పోలీస్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ కాక మరో 2000 పోస్టుల కోసం ఉత్తర్వులు వెలువరించనుంది. వీటిని ఏఎస్పీఎఫ్, జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అనంతరం 1-2 రోజుల్లో తెలంగాణ పోలీస్ నియామక మండలి ఇందుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నం ఉందనేసి కూడా ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ 5000 పోలీస్ కొలువులకు కనుక చూసుకున్నట్లయితే సివిల్ ఎస్ఐ 148, ఏఆర్ఎస్ఐ 14, అదేవిధంగా టీజీఎస్పీ ఏఆర్ఎస్ఐ కనుక చూసుకున్నట్లయితే 12 పోస్టులు. సో ఈ విధంగా అన్నీ సంబంధించినటువంటి పోస్టులు దాదాపుగా 5000తో మనకు అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగిందండి. సో రీసెంట్గా మనము చెప్పుకుంటూనే ఉన్నాం, పోలీస్ శాఖలో దాదాపు కూడా 5-7 వేల వరకు ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్స్ రావచ్చు అనేసి చెప్పుకున్నాం. సో ఇప్పుడు అదే విధంగా అదే స్థాయిలో ప్రభుత్వము ఇక్కడ నోటిఫికేషన్స్ను జారీ చేయాలి అన్న ఉద్దేశంతో మరి ఇక్కడ ప్రభుత్వం అయితే ముందడుగు వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో వచ్చేటటువంటి అన్ని నోటిఫికేషన్స్ కూడా మరి దాదాపుగా 25 రకాలకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి మరి వేకెన్సీస్తో మనకు అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయితే రాబోతుంది. గతంలో మనం చెప్పుకున్నటువంటి పోస్టుల వివరాలు, అదేవిధంగా ఖాళీల సంఖ్య అవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో సో అదే స్థాయిలో ఇప్పుడు కూడా మరి నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేయడం జరిగిందండి. ఖచ్చితంగా 100% ఈ యొక్క రిక్రూట్మెంట్ను ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రజాప్రభుత్వం అయితే ఇక్కడ కసరత్తు చేస్తుంది. సో గతం నుంచే మనం చెప్పుకుంటూ వస్తున్న నోటిఫికేషన్స్ విషయంలో ప్రభుత్వము మరి చాలా సానుకూల వైఖరిగా అయితే ఉంటుంది కాబట్టి సో నోటిఫికేషన్స్ను సత్వరమే విడుదల చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ సానుకూలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే మనకు యూనివర్సిటీలో కూడా ఈ నోటిఫికేషన్స్ దాదాపుగా 984 పోస్టులతో అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయితే భర్తీ చేయాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ కనబడుతున్నటువంటి సిచ్యువేషన్స్. దాంతోపాటు కూడా మనకు వచ్చేసరికి హోంశాఖలో కూడా ఇక్కడ నోటిఫికేషన్స్ను విడుదల చేయాలి అనేసి కూడా చూసేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. 1-2 రోజుల్లో మరో భారీ నోటిఫికేషన్స్ అయితే మీరు చూడబోతున్నారు. గతంలో మనం చెప్పుకుంటున్నాం టీజీపీఎస్సీ ప్రతి నెల వచ్చేసరికి 3-4 నోటిఫికేషన్స్ను విడుదల చేయాలన్న ఉద్దేశంతో భావిస్తుంది. సో ఇప్పటికి కూడా అదే స్థాయిలో అదే వేలో వెళ్తున్నారు కాబట్టి 100% రిక్రూట్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇదే ఓవరాల్గా సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.